హలో ఆల్, నేను మీ రచనా శృంగ్ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రధానంగా టాలీవుడ్ లో 2 సినిమాలు అయితే పోటీ పడుతున్నాయి. ఒకటి బైకర్ సినిమా. ఈ సినిమాకి స్వయంగా ప్రభాస్ బైక్ మీద ఇచ్చేయడము టీజర్ ముందు తను కూడా ప్రమోట్ చేయడం, ఆ స్థాయి ప్రమోషన్ చేయడంతో ఇప్పటివరకు ఎప్పుడు చాలా తక్కువ మంది స్టార్స్ కి ప్రభాస్ ప్రమోట్ చేశారు కాబట్టి ఈ సినిమా గురించి హైప్ పెరిగింది. అందులోనూ బైకింగ్ కాన్సెప్ట్ కి, రేసింగ్ కాన్సెప్ట్ కి, ముఖ్యంగా స్పోర్ట్స్ జోనర్ లో ఆడియన్స్ కాస్త ఎక్కువ లెవెల్లో రీచ్ ఉంటుంది. కొంచెం యూత్ ఎక్కువ కనెక్ట్ అయ్యేటువంటి జోనర్ అది. సో అదొక పక్కన, అందులో శర్వానంద్ మధ్యలో మొన్నే కంబ్యాక్ ఇచ్చాడు ఒక సినిమాతో, నారి నారి నడు మురారితో. అంటే ఆల్మోస్ట్ సంక్రాంతికి తర్వాత ఆల్మోస్ట్ 2-3 మంత్స్ గ్యాప్ తో వచ్చాడు కాబట్టి కొంత హైప్ ఉంది. దీంతో పాటు కమిటీ కుర్రాలతో ప్రొడ్యూసర్ గా నిలబడినటువంటి నిహారిక కొనిదల, అంటే ఈ సినిమా హీరో సంగీత్ శోభన్ కన్నా తనకి మ్యాడ్ ఫాలోయింగ్ వచ్చినప్పటికీ, క్రేజ్ వచ్చినప్పటికీ, నిహారిక కొనిదల పేరుతోనే ఈ సినిమా ఎక్కువ ఐడెంటిఫై అయిందని చెప్పుకోవచ్చు ప్రమోషన్స్ పరంగా. సో తను ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. ఈ సినిమాకి డైరెక్టర్ కూడా ఒక మహిళ కావడం, సంగీత్ శోభన్ లాంటి ఒక ఆల్మోస్ట్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయ, అంటే తను మ్యాడ్ ల్యాండ్ మామూలు సినిమా చేసినప్పుడు కూడా తన యాక్టింగ్ తో నిలబెట్టుకో, తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికీ సో ఆల్మోస్ట్ ఒక నిలబడిన హీరో మొదటి నుండి ప్రూవ్ చేసుకున్న శర్వానంద్ సినిమాకి బైకర్ లాంటిది ఒక పెద్ద సినిమా అనుకోవచ్చు, ఇది చిన్న సినిమాగానే చెప్పుకోవచ్చు. సో బైకర్ ఈసారి సినిమా రేస్ లో నిలబడిందా, లేకపోతే రాకాస సినిమా డిఫరెంట్ టైటిల్ తో వచ్చినటువంటి కామెడీ జోనర్, హారర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా నిలబడిందా? ఈ రెండింటిలో ఏది బాక్స్ ఆఫీస్ విన్నర్ అని ఇప్పటి వరకు ఉన్న 2 రోజులు టాక్ పరంగా కావచ్చు, ఒక రోజు కలెక్షన్స్ పరంగా చూసుకోవచ్చు. దీని గురించి ఇన్ అవుట్ మాట్లాడడానికి మనతో సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అండ్ స్క్రిప్ట్ కన్సల్టెంట్. సూర్యప్రకాష్ గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. హాయ్ అండి. మీరు 2 సినిమాలు చూశారు కాబట్టి ఆడియన్స్ పర్స్పెక్టివ్ తీసేసి 2 అవర్స్ ఎంగేజ్ చేయగా బాగుందా బాలేదా సెకండరీ, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే ఈ మధ్య వచ్చిన సినిమాలు మరీ బోరింగ్ గా లేకుండా అట్లీస్ట్ ఎంటర్టైన్ చేయగలిగే సినిమాల్లో ఈ 2 సినిమాలు ఉన్నాయా లేదా? నిజానికి 2 ఉన్నాయండి. 2 ఒకటేమో రేసుల మీద కొత్తగా అనిపించింది, ఇదేమో ఫన్ జోనర్ లో కొట్టుకుపోయింది. 2 కూడా ఎంగేజ్ చేసాయి. ఓకే, 2 కొట్టుకుపోయినాయి అంటారు. సో ఈ రెండింటిని కంపారిటివ్ గా చూసినప్పుడు రేసింగ్ కాన్సెప్ట్ అని పక్కన పెడితే మీకు పర్సనల్ గా నచ్చిన సినిమా ఏది, ఎందుకు? నేను డైరెక్షన్ పరంగా వీటి పరంగా చూస్తే గనక, నాకు సినిమాగా చూస్తే గనక ఈ మన శర్వానంద్ సినిమా నచ్చిందండి. అంటే విజువల్ గా బాగుంది. నేనేదో కామెడీ సినిమా కాసేపు నవ్వుకున్నాం ఇవన్నీ కాకుండా విజువల్ గా థియేటర్లో కూర్చొని మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా అయితే మటుకు ఇదే మన శర్వానంద్ సినిమానే. శర్వానంద్ సినిమా బాగుంది అంటున్నారు. కాకపోతే ఫస్ట్ మనం ఒక్కొక్క సినిమా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. శర్వానంద్ సినిమాకి మీరు 2 సినిమాలో కంపారిటివ్ గా బైకర్ బాగుందన్నారు. ఓకే, దట్స్ గుడ్. వరకు వద్దాం. అయితే సినిమా మీద ఉన్నటువంటి ప్రధానంగా చూసుకుంటే కొంత ఏజోన్ కాన్సెప్ట్ లాగా అయిపోయింది. అంటే ఒకటే సినిమా ఒకటే జోనర్ తీసినా సరే ఒక స్పోర్ట్స్ ఇచ్చేటువంటి థ్రిల్ ఇవ్వలేకపోయింది. రేసింగ్ అంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉండేది మనం అప్పట్లో చూసినా సరే. ఈవెన్ జెర్సీ లాంటి సినిమాలు కూడా ఎమోషనల్ గానే పట్టుకున్నాయి, స్పోర్ట్స్ కాకపోయినా. మరి డైరెక్టర్ ఎంతవరకు హ్యాండిల్ చేయగలిగారు 2 సినిమాలు కాకుండా విడిగా చూస్తే? ఇప్పుడు స్పోర్ట్స్ సినిమాలో ఇది కొత్తగా అనిపించిందా లేదా, దాని డ్రాబ్యాక్స్ ఏంటో చెప్పండి. అంటే నిజానికి మనం F1 లాంటి సినిమాలు, హాలీవుడ్ సినిమాలు రీసెంట్ గానే చూసామంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చినంటే మనకి ఇక్కడ తెలుగులో డబ్బింగ్ వెర్షన్ కూడా బాగా హిట్ ఆడిందంటే మనకి భాషతో కూడా సంబంధం లేకుండా ఒక స్పోర్ట్స్ సినిమాని మనకి స్పోర్ట్స్ కార్ ఇవన్నీ మనకు పెద్ద తెలియకపోయినా కూడా చూసి బీసీ సెంటర్ లో కూడా ఎంజాయ్ చేశారు. అంటే మనం ఆ జానర్ ని ఓ రకంగా సుపరిచితమైన జానర్ కింద చెప్పాలండి. కాకపోతే ఎక్కడొచ్చిందంటే 2 డ్రామాని, ఎమోషన్ ని, అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ ని, ఈ 3 బ్యాలెన్స్ చేయడం అనేది ఒక రకమైన ట్రిక్ అండి. అది ఏది ఎక్కువైనా రెండోది డల్ అయిపోతుంది. ఎందుకంటే ఓన్లీ రేసులే చూపెడుతూ కూర్చున్నారు అనుకోండి, ఎంతసేపు రేసు లేదు టీవీలో చూడొచ్చు కదా, ఇంత దాని సినిమా చూడడం ఉంది అని చెప్పి. ఎందుకంటే కనెక్టివిటీ ఉండదు మనకిను తెరకిను, కేవలం ఏదో స్పోర్ట్స్ గేమ్ చూడడానికి వచ్చినట్టు ఉంటుంది. అలా కాకుండా పోనీ ఎమోషన్ గా ఎక్కువ వెళ్ళారు అంటే కనుక మామూలు టీవీ సీరియల్ డ్రామా చూసినట్టు ఉంటుందండి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఈ సినిమాల్లో ఉన్నటువంటి పెద్ద ట్రిక్. కాకపోతే నిజానికి స్పోర్ట్స్ సినిమాల్లో ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే డ్రామా, అట్ ద సేమ్ టైం ఏంటంటే హైస్ ఎన్ని ఉన్నాయి సినిమాలు అంటే ఎక్కువ మనం హై వచ్చే ఎలిమెంట్స్ ఏమున్నాయి వాటిని మనం ఎక్కడ ఎంజాయ్ చేస్తామో అవి ఎక్కువ ఉంటే కనుక ఆ సినిమాలు బాగా వర్కౌట్ అవుతాయండి. అవి రేసింగ్ ఎపిసోడ్ టైంలో హై వస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ శర్వానంద్ సినిమా దగ్గర వచ్చేప్పటికి అనుకున్న స్థాయిలో ఆ కిక్ ఇవ్వలేదు అని చెప్పాలండి. అంటే పూర్తి స్థాయిలో హై ఇవ్వలేకపోయిందండి సినిమా. అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామో ఆ సినిమాకి అది ఇవ్వలేకపోయింది. బట్ డ్రామా పరంగా తండ్రి కొడుకులు డ్రామా బాగుంది.
అట్ ద సేమ్ టైమ్ రేసుల డిజైన్ బాగుంది. సినిమాగా విజువల్గా మంచి కళ్ళకి మంచి పీస్లా తీశారని చాలా బాగా తీశాడు డైరెక్టర్. అన్ని బాగా తీసినా కూడా మీరు అన్నట్టుగా ఏజ్ ఓల్డ్ స్టోరీ అవడం, అంటే పాతకాలం కథలాగా అనిపించడం, తండ్రి కొడుకుల ఎమోషనే ఎక్కువ. అంటే ఎక్కడ దారి తప్పిపోతాడు ప్రేక్షకుడు, ఎక్కడ వదిలేస్తాడో మనం అన్నట్టుగా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం మూలంగా అసలైన కథలో రావాల్సిన హైస్ రాలా. అవి ఎప్పుడైతే రాలేదో స్పోర్ట్స్ జనర్కి పెద్ద వాల్యూ ఉండదండి. అదే జరిగింది ఈ సినిమాకి. అదే అవి గనక ఇంకొంచెం బాగుంటాయి కనుక, హైస్ ఉంటే కనుక సినిమా ఈ రోజున బ్రహ్మాండంగా పెద్ద సక్సెస్ఫుల్ సినిమాగా మనం మాట్లాడుకుందాం అండి. అంటే ఒకటి స్టోరీ పరంగా హైస్ ఇవ్వలేకపోయింది అంటున్నారు. అంటే అది దానికి కారణం స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ గా, స్టోరీ స్ట్రాంగ్ గా ఉండి స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ గా ఉండకపోవడమా? అంటే మీరు ఆల్రెడీ సినిమాకి రాసి ఉన్నారు కాబట్టి స్టోరీ పరంగా ఇది ఆడే స్టోరీ. అంటే అంతో ఇంతో ప్రేక్షకులు పట్టుకోగలరు. అంటే ఎలా మిస్ అయింది అనుకుంటున్నారు ఆ గ్యాప్స్? అదే చెప్తున్నా అండి. ఇప్పుడు మనకి ఎక్కువ స్పోర్ట్స్ జనర్ మీద వెళ్ళిపోతే గనక ఇబ్బంది అయిపోతుందో అని చెప్పి ఎమోషన్ జనర్లో ఎమోషన్ పెట్టుకున్నారండి. తండ్రి కొడుకులు ఎమోషన్ మీద వెళ్ళారు. దాంతో కథలు ఏవైతే మనకి, అంటే ఏదైతే మనం తండ్రి కొడుకులు కథ చూడడానికి ఈ సినిమాకి వెళ్ళమండి. ఫస్ట్ ఇంకో ట్రైలర్ చూసిన తర్వాత ఇంకోటి, కానీ దీన్ని ప్రజెంట్ చేసిన విధానాన్ని బట్టి, అంటే మనకి ప్రజెంట్ చేసిన ప్రమోషన్స్లో ప్రజెంట్ చేసిన విధానాన్ని బట్టి ఇది మంచి బైక్ రేసుల మీద, బ్రహ్మాండమైన బైక్ రేసుల మీద సినిమా అన్నట్టుగా వెళ్తారు. జంజీ యూత్ కూడా దానికే బయలుదేరి వెళ్తారు. బట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటండి, మంచి హై, వాళ్ళకి బుర్రగా హై ఇచ్చే ఎలిమెంట్స్ కావాలి, అడ్రినల్ రష్ కావాలి. అది ఈ సినిమాలో దొరకలేదు, అనుకున్న స్థాయిలో దొరకలేదు. ఉన్నాయి ఎపిసోడ్స్, మంచి 3 ఎపిసోడ్స్ పెట్టారు, క్లైమాక్స్ ఎపిసోడ్ ఉంది, బాగుంది. కానీ ఇంకోటి ఏంటంటే కథలో ఎక్కడా కూడా షాకింగ్ ఎలిమెంట్స్ కానీ, మలుపులు కానీ, అంటే ఊహించిన మలుపులు కానీ ఏమీ లేదండి. కేవలం అతను దృష్టి అంతా ఆ తండ్రి కొడుకులు ఎమోషన్ పెడితే చాలు, మధ్యలో మన రేస్ ఎపిసోడ్స్ వస్తే చాలు, ఇవి 2 మిక్సెడ్ మీద కొట్టుకుపోతుంది అనుకున్నారు. దాంతో ఆ మిక్సెడ్ అనుకున్న చోట మిక్సెడ్ టాక్ వచ్చింది. అంటే ఇది అద్భుతమని ఎవరో చెప్పట్లేదు, బాగోలేదని చెప్పలేకపోతున్నారు. అది సమస్య అండి సినిమాకి. అంటే ఒక రకంగా చూస్తే అద్భుతం అంటే ఈ బాగుంది అని చెప్పకపోవడానికి కారణం శర్వానంద్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అనుకోవచ్చా? శర్వానంద్ మీద మీరు ఎక్స్పెక్ట్, ఇప్పుడు శర్వానంద్ మీద మనం అనకూడదు కానీ ఆ మాట పనిగట్టుకుని అతను మొన్న మధ్యన ఏదో సినిమా, కామెడీ సినిమా ఎట్టుకొట్టాడు. కానీ శర్వానంద్ మీద ప్రత్యేకంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకెళ్ళే ప్రేక్షకుడు నాకు తెలిసింటే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారండి. ఇది ఒక సినిమా అసలు ఒక ప్రేక్షకుడు ఎందుకు ఫస్ట్ చాయిస్ గా పెట్టుకుని ఉండొచ్చు? ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టుగా స్పోర్ట్స్ జనరల్ సినిమా, కొత్త సినిమా, కొత్త తరహాలో ఉంది. ఆ ప్రమోషన్స్ అవన్నీ చూస్తున్నా కొంచెం కొత్త తరహాగా ఉంది. అలాగే కుర్రోళ్ళకి నచ్చేది ఏంటంటే బైక్ రేసింగ్, అది కూడా నచ్చుతుంది. వీటిలన్నిటి దృష్ట్యా వాటికి సంబంధించిన వాళ్ళే, అంటే ఆ అడ్రినల్ రష్ అనుభవించడానికి రెడీ అయిన వాళ్ళే థియేటర్కి వస్తారు. వాళ్ళు అంతే తప్పించి మామూలు వాళ్ళు ఏదో ఫ్యామిలీ కదా టీవీ సీరియల్ చూద్దాం అనుకున్నాడు ఎవడో రాడండి. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు జరిగింది ఏంటి, తండ్రి కొడుకులకు ఉండాలి, మనం అసలు దాన్ని మనం తీసి పడేయాలి, డ్రామా ఉండాలి, ఎమోషన్ అన్నీ ఉండాలి. కానీ అసలు కంటెంట్ అది డామినేట్ చేయకూడదు. అసలు కంటెంట్ని అది డామినేట్ చేసి ఏం చేసిందిరా అంటే కథలో రావాల్సినటువంటి హైస్ని అది మిస్ చేసింది. అంటే మనకు అందేలా చేయలేదు. దాంతో ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో అది దొరకలేదు, మిగతావన్నీ దొరికాయండి. దాంతో సినిమా బాగుంది అంటున్నారు తప్పచ్చి దీన్ని పనిగట్టుకు చూడాలరా అని లేకపోతున్నారు. అదండి. సూర్యప్రకాష్ గారు, సరే కమింగ్ బ్యాక్ టు రాకాస, మీకు కంప్లీట్ గా బైకర్ గురించి చెప్పారు. ఎక్స్పెక్ట్ చేసింది దొరకని సినిమా బైకర్, ఎమోషన్స్ టైటిల్ పరంగా. రాకాసకు వచ్చేసరికి దాని మీద ప్రమోషన్స్ పక్కన పెడితే ఈ సినిమా ఇలా ఉండాలి అలా ఉండాలి ఎక్స్పెక్టేషన్స్ కాదు, ఒక చిన్న సినిమా, అంతకుముందు హిట్ కొట్టిన ప్రొడ్యూసర్ నుంచి వచ్చింది కాబట్టి చిన్న సినిమా. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే దీనికి ఒక పాన్ ఇండియా రేంజ్ ఉండాలో, పలానా స్టార్ అని కాకుండా ప్రమోషన్స్ పరంగా కావచ్చు, ఆ హీరో మీద ఉన్న కొంత యూత్ఫుల్ హీరో అని కావచ్చు, ఈ ఇంట్రెస్ట్ డ్రా చేసే హీరో, స్టోరీ పరంగా అయితే దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. మంచి సినిమా వాళ్ళు బాగా చెప్పగలిగితే చూడొచ్చు. సో ఈ సినిమా ఎందుకు మీరు ఈ సినిమా కన్నా కూడా బైకర్ కి ఎందుకు ఎక్కువ మార్కులు ఇచ్చారు? ఈ సినిమా ఎక్కడ ఫెయిల్? అంటే సినిమాని చూసేటప్పుడు ఏంటంటే మనం విజువల్ ప్రెజెంటేషన్ కి ప్రయారిటీ ఇస్తామండి. సాధారణంగా ఒక సినిమాగా చూసినప్పుడు మామూలుగా కథ చదువుకోవచ్చు కదా, లేకపోతే ఆయనకి ఎవరి చేతి దగ్గర కథ వినొచ్చు కదా. కథ కోసం సినిమాకి వెళ్ళడం మనం ఎంతమంది కూడా గతంలో చాలా సార్లు అనుకున్నది. కథ కోసం సినిమాకి వెళ్ళాం. సినిమాకి దేనికి వెళ్తామంటే దాని ప్రజెంటేషన్ కోసం. ఆ ప్రజెంటేషన్ బైకర్లో ఏంట్రా అని జరిగిందిరా అంటే చక్కగా అందంగా విజువల్గా కళ్ళకి పిష్లాగా వాడు చేయగలిగారండి. వాళ్ళు మంచి విజువల్స్ తోటి. ఇక్కడికి వచ్చి విజువల్స్ బాగోలేదని కాదు మాట్లాడడం, ఆ స్థాయి లేదు ఇక్కడ. అంటే ఒక కామెడీ సినిమాలానే ఉంది. అంటే ఆ సినిమాకి ఏం కావాలనేది రాకాస్కి అవే ఉన్నాయి. మనం అంత మించి రాకాస్ నుంచి నేనేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకు నేనేమి రాకాస్ నిరాశపడలేదు. ఎందుకంటే రాకాస్ సినిమాలో ఏముంటాయి, ఒక కామెడీ ఉంటుంది, కాసేపు అతను నవ్విస్తాడు, ఇంతే నేను వెళ్ళింది. అతను కాసేపు నవ్వించాడు. కాకపోతే హారర్ అనేది మిస్ అయింది సినిమాలో. ఏంట్రా అంటే
హారర్ జానర్ అనుకుంటే గనక వాళ్ళు మేము రేపు పొద్దున్న మేము హారర్ అని నీకు చెప్పాను, హారర్ కామెడీ అని చెప్పి అంటే మనం ఏం చేయలేదు. కానీ మనం ఆ టీజర్ ఇవి రాకాస్ అనే టైటిల్, ఆ మిస్టీరియస్ లుక్, కొన్ని అవన్నీ చూసేప్పటికి ఏమనుకుంటాం అంటే ఇదేదో కొద్ది హారర్ ఎలిమెంట్స్ ఉన్నదిరా అనుకుంటాం. కానీ సినిమాలోకి వెళ్ళేప్పటికి ఏం జరిగిందిరా అంటే ఎక్కడన్నా అలాంటి ఎలిమెంట్స్ రాబోతున్నా కూడా వాటిని కూడా ఫన్ తోటి మూసేశారు. అంటే ఎక్కువ ఫన్గా ప్రయారిటీ ఇచ్చారు. హారర్ ఫన్ రెండు కూడా మంచి కాంబినేషన్ అండి. రెండు కూడా ఏదో హాట్ స్వీట్లో రెండు మంచి కాంబినేషన్ అవి. వాటిలో కేవలం కామెడీ కోసం ఏదో కామెడీ సినిమాగా బాగుంది. సెకండ్ హాఫ్లో కాసేపు బాగా నవ్వించాడు, కామెడీగా నవ్వించాడు. అంతే తప్పించి విజువల్గా ఒక సినిమా నామ్స్ పెట్టుకుని సినిమా అంటే ఇలా ఉండాలి, సినిమా అంటే ఇలా ఉంటుంది అనుకున్నప్పుడు అయితే కనుక దీనికన్నా బైకర్ సినిమా 1000 రెట్లు బెస్ట్. దేనికంటే విజువల్గా ప్రజెంటేషన్, ఆ బైక్ రేసులు అవన్నీ కూడా చాలా కష్టపడి తీశారు. అవన్నీ కూడా ప్రజెంటేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇవి సినిమాలో మనకి రాకాస్కి వచ్చేప్పటికి కామెడీ, దానికి అంత మించి మనం విశ్లేషించడం లేదు. ఓకే, స్టోరీ పరంగా ప్రెజెంటేషన్, విజువల్ ప్రెజెంటేషన్ పరంగా బైకర్ అన్నది బలంగా ఉన్న సినిమా. అవునండి. రెండింటిలో కంపారిటివ్ గా బైకర్ గొప్పగా లేదు, అంటే కంపారిటివ్ గా బైకర్ గొప్పగా ఉంది, విడిగా చూసినప్పుడు బైకర్ కూడా గొప్పగా లేదండి. లేదండి, అది కథాపరంగా ఉండొచ్చు కానీ సినిమాగా చూసినప్పుడు బాగుంది, మంచి సినిమా చూసుంటారా, బాగుంది, విజువల్ గా చాలా బాగా తీసాడు ఇతను అనుకునేది. ఆ యాంగిల్లో మాత్రం బైకర్ మంచి సినిమా. అదే సంగీత సినిమాకి వచ్చేప్పటికి మామూలు కామెడీ సినిమా, అల్లరి నరేష్ కామెడీ సినిమా లాంటిది ఇది. అల్లరి నరేష్ కి నిజానికి ఇతను ఒక వెర్షనం. అప్పుడు అల్లరి నరేష్ సంగీత శోభనం అతను అప్పుడు ఇలాంటి సినిమాలు చేసేవాడు, ఇప్పుడు ఈతను చేస్తున్నాడు. అదే, అంత మించి ఏం లేదండి. సార్ ఇంకొకటి చెప్పండి, ఈ బైకర్ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మీరే ఈ దీని గురించి మాట్లాడుతూ ఒక అబ్జర్వేషన్ కూడా చేశారు. అది తను అంతకు ముందు చేసిన లూజర్, అలాగే మా నాన్న సూపర్ హీరో లాంటి వాటిని రెండింటినీ కలిపే ప్రయత్నం. లూజర్ చాలా బాగుంటుంది, సిరీస్ పరంగా చాలా అద్భుతమైన సిరీస్ అది. సో అక్కడ ఓన్లీ స్పోర్ట్స్, ఇక్కడ ఎమోషన్, మా నాన్న సూపర్ హీరోలో ఎమోషన్ కలిపారేమో అనిపించిందన్న దాని గురించి చెప్పండి. అంటే ఎంతవరకు అనిపించాయి? వాస్తవానికి ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా రైటర్ అయినా తన గతంలో ఎలాంటి డీల్ చేశాడో ఆ కథలు లాంటి ఛాయలు పడకుండా అయితే కనుక ఓ రైటర్ కానీ డైరెక్టర్ కానీ ఎనీ క్రియేటివ్ పర్సన్ కానీ చివరికి మనం మాట్లాడే మాటలు కానీ గతంలో దాన్ని దాటి రావడం కష్టం అండి. అలాగే ఈ డైరెక్టర్ కూడా గతంలో తను తీసినటువంటి మన ఇప్పుడు మీరు చెప్పిన లోజర్ మా నాన్న సూపర్ హీరో, ఈ దాంట్లో ఒకటేమో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, రెండో దాంట్లోకి వచ్చేప్పటికి తండ్రి కొడుకులు ఎమోషన్. ఆ రెండిట్లని ఈ సినిమాలో మిక్స్ చేశాడని నాకు అనిపించింది. ఆ రెండు ఎమోషన్ అంటే అటు వెబ్ సిరీస్ సినిమాని ఈ రెండిట్లని తీసుకొచ్చి సినిమాలో మిక్స్ చేసి అందించే ప్రయత్నం చేశాడు అనిపించింది. కాకపోతే కనుక అది అతను తెలిసి ఉండొచ్చు, తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్లో, ఎందుకంటే అతను చేసినవి కాబట్టి తిరిగి అలాంటి కథలే అవి మైండ్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాయి, తయారు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి సీన్లు వచ్చి ఉండొచ్చు కూడా, కావాలని కూడా చేసి ఉండకపోవచ్చు. మనం గతంలో చేసిన సినిమాలు లాంటిదే చేయాలని ఎవరు అనుకోరు, కానీ తెలియకుండా అదే రూట్లోకి వెళ్ళిపోతుంటారు క్రియేటర్స్ ఎప్పుడు కూడా. ఇంకోటి చెప్పండి సూర్యప్రకాష్ గారు, ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన టైంలో సముద్రక్ అనే సినిమా కూడా కొంచెం టాప్స్ లో అయితే ఉంది, తమిళ సినిమా, డబ్ సినిమా ఏదైనప్పటికీ కూడా కారం సంథింగ్ లైక్. మీరు పట్టించుకోలేదు, రివ్యూర్ అయ్యింది మీరు ఆ సినిమా అంటే? అదే నాకే తెలియలేదు. నేను అట్లా అడగట్లేదు, అంటే ఈ రెండు సినిమాలు ఎంత డామినేట్ చేస్తే కనీసం ఆ సినిమా పేరు మీరు కూడా గుర్తు అడగడమే నా పాయింట్. ఆ సినిమా ఎలా అడగలేదు, ఆ సినిమా పేరు తెలియదు అంటే ఈ రెండు సినిమాలే ఈ వారం బాక్స్ ఆఫీస్. అవునండి, మార్కెట్ లో ఈ రెండు సినిమాలే ఉన్నాయి, రాకాస వర్సెస్ బైకరే, ఇంతే. ఈ మూడోది ఏం లేదండి. బైకర్ ఏమో బైకర్ వచ్చేవాడు మల్టీప్లెక్స్ లో బాగానే వర్కౌట్ అవుతుంది, అంటే నిన్న వాళ్ళ కలెక్షన్స్ మల్టీప్లెక్స్ లో బాగున్నాయి. ఇక్కడికి వచ్చే రాకాస్కి వచ్చేవాడు బీసీ సెంటర్ లో, నిన్న కూడా బీసీ సెంటర్ లో బాగున్నాయి కలెక్షన్లు అండి. అదే అంటే కింద సెషన్ రాకాస్ గ్రాప్ చేసింది, పైన దాన్ని ఓ రకంగా ఓదానికి ఒకటి ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆడియన్స్ అలా చూడొచ్చు. యూజువల్ గా రెండు సినిమాల్లో ఒక సినిమాకి హిట్ టాక్ వస్తుంది, అంటే అంటే పెద్ద సినిమాలు కనుక్కుంటే పైనుంచి కింద దాకా అంటే మళ్ళీ ఇప్పుడు చిరంజీవి గారి సినిమా లేకపోతే ప్రభాస్ సినిమా ఇలాంటి సినిమాలకు వచ్చేప్పటికి ఏం జరుగుతుందంటే పైనుంచి కింద దాకా అంటే మల్టీప్లెక్స్ నుంచి కింద బీసీ సెంటర్ దాకా ఎక్కడ ఉన్న సి సెంటర్ దాకా కూడా ప్రేక్షకుడు అలర్ట్ గా ఉంటాడు. మొదటి వారం రోజుల్లో లేకపోతే కనుక ఫస్ట్ వీకెండ్ లోనే చూసేయాలనుకుంటాడండి. కాబట్టి మనకు అన్ని చోట్ల కలెక్షన్ కనబడితే ఎక్కువ థియేటర్లు వేస్తారు. ఈ చిన్న సినిమాలకు వచ్చేప్పుడు దాని కంటెంట్ని బట్టి, అంటే సపోజ్ ఇది కొంచెం క్లాస్ కంటెంట్, లేకపోతే కనుక ఇప్పుడు ఇది ఉంది బైకర్ సినిమాని తీసుకుని దాంట్లో ఇంగ్లీష్ వాడకం ఎక్కువగా ఉంది, ఇంగ్లీష్ మాటల వాడకం అవన్నీ కూడా తెలియకుండా అనేది నగరానికి అంటే టౌన్స్కి సిటీస్కి ఉన్న మల్టీప్లెక్స్లుగా పరిమితం అయిపోయే పరిస్థితి వచ్చింది. అదే దీ సినిమాకి వచ్చేప్పటికే చిన్న కామెడీ,
మనకి అలాగా రాకాస అని ఒక ఎమోషనల్ హర్రర్ కామెడీ అనేప్పుడు ఇది కింద సెషన్కి వచ్చింది. బీచ్ సెంట్రల్ కూడా ఇక్కడ వర్కౌట్ అయిందండి ఇది. అలాగా దాని కంటెంట్ని బట్టి మనకి చిన్న సినిమాలు ఏం జరుగుతుందంటే కంటెంట్ని బట్టి అది మల్టీప్లెక్స్లో ఉంటుందా, బి సెంటర్లో ఉంటుందా, ఏ సెంటర్లో ఆడుతుందా, సి సెంటర్లో ఆడుతుందా అనేది డిస్ట్రిబ్యూటర్లు అంచనా వేస్తారు. దాన్ని బట్టే వాళ్ళు థియేటర్లు ఎక్కువ మల్టీప్లెక్స్ సినిమా ఇది మల్టీప్లెక్స్లోనే ఎక్కువ వేయాలి ఈ సినిమా అనుకుంటారు. లేకపోతే దానికి సి సెంటర్లో వాళ్ళకి తెలుసు బీసీ సెంటర్లో ఇది బాగా ఆడే సినిమా ఇది మాస్ సినిమా అనుకున్నప్పుడు దాని కింద సెషన్లో వేస్తారండి. అలాగే అవి ఆడతాయి కూడానండి. సో ఇప్పుడు రాకాస్ శర్వానంద్ బైకర్ సినిమాకి మీరు వెర్డిక్ట్ ఇచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ రెండింటిలో మీరు శర్వానంద్ వరకు తీసుకున్నాం. శర్వానంద్ లాస్ట్ వచ్చిన నారి నారి నడుము రారి గురించి మీరు పర్లేదని చెప్పారు. నాకు చూస్తే అదే గానే అనిపించింది. అంటే ఆ టైంలో అన్ని సినిమాలు ఎందుకు అన్ని ఒకలాంటి కాన్సెప్టే, ఏమి కొత్తగా లేదన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో కంపేర్ టు శర్వానంద్ ప్రీవియస్ మూవీస్ కి ఈ మూవీస్ కి శర్వానంద్ మూవీ స్క్రిప్ట్ సెలక్షన్ మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే శర్వానంద్ కంటిన్యూస్ గా సినిమాలు చేయట్లేదు, ఓటీటీస్ లో రావడము. ఫస్ట్ లో చాలా గొప్ప సినిమాలు తీసాడు తను, జర్నీ కావచ్చు, కొన్ని సినిమాలు పోయింది. ఎందుకు అతను మొత్తం ఇప్పటి వరకు చూస్తే లాస్ట్ 4-5 years మీకు ఎలా అనిపిస్తుంది? అతను మీరు అన్నట్టుగా కెరీర్ ప్రారంభం నుంచి ప్రస్థానం సినిమా దగ్గర నుంచి కెరీర్ ప్రారంభం నుంచి మనకి విభిన్నమైన సినిమాలు అంటే ఏంటంటే కాన్సెప్ట్లో మంచి మంచి కాన్సెప్ట్లు ఎంచుకుంటూనే వస్తున్నారు అతను. అంటే ఈ నారి నారి నమ్మడారు లాంటి సినిమాలు పక్కన పెట్టండి, అంటే ఇవి కమర్షియల్ ఫ్లోలో ఒక సక్సెస్ కావాలనుకున్నప్పుడు చేసే సినిమాలు. ఇప్పుడు నిజానికి బైకర్ మళ్ళీ విభిన్నమైన జనర్, దానికోసం అతను నిజంగా నాకు శర్వానంద్ చాలా ఆశ్చర్యం వేసాడు. ఏంట్రా అంటే అచ్చం నిజంగా ఇలాగే ఉంటాడేమో బైకరు, వాడు ఆ రేసుల్లో పాల్గొనే వాళ్ళు అలాగే ఉంటారేమో అన్నట్టుగా తన బాడీని మార్చేసుకున్నాడు. తన ఎక్స్ప్రెషన్స్ మొత్తం అన్ని కూడా గత సినిమాలకి దీనికి పోలిక లేకుండా చేసుకున్నాడు. అతనిలో అది ఉందండి. అంటే నిజంగా మంచి క్యారెక్టర్ పడినప్పుడు అతను దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అందుకని అతను ఫస్ట్ నుంచి కూడా విభిన్నమైన సినిమాలు చేసేవాడు. విభిన్నమైన సినిమాలు దొరకేమో మధ్యలో గ్యాప్లు వస్తూ వచ్చాయని అనుకుంటున్నాను నేను. అంటే అతను ఇలాంటి సినిమాలు చేయాలని పెట్టుకున్నప్పుడు అలాంటి సినిమాలు దొరకపోవచ్చు, అలాంటి కథలు దొరకపోవచ్చు, దొరికినప్పుడు చేద్దామని కూడా గ్యాప్ తీసుకుని ఉండొచ్చు. ఇట్ మేబీ. సో శర్వానంద్ గ్యాప్ తీసుకోవడానికి కారణం అతనికి తగ్గ కథలు, స్టోరీస్ అయి ఉండొచ్చు. ఇట్ మేబీ. సరే, ఇంకొక ఫ్యాక్ట్ మాట్లాడు. రాకాస సినిమాకి ఆల్రెడీ ఈ సినిమా ప్రమోషన్స్ లో సంగీత్ శోభన్ కన్నా కూడా నిహారిక కొనిదెల ప్రామినెంట్ గా కనిపిస్తుంది, మెగా ఫ్యామిలీ కాబట్టి అనుకోవచ్చు. సో ఆ క్రమంలో ఈ సినిమాకి నిహారిక కొనిదెల ఎంతవరకు యాడెడ్ ఫ్యాక్టర్ అయిందని మీరు అనుకున్నారు? ఫస్ట్ ఓపెనింగ్స్ వరకు సినిమా బాగోపోతే తర్వాత ఎలాగో వెళ్ళిపోతుంది, అది ఈ సినిమాకి నిహారిక కొనిదెల కాకుండా ఇంకొకరు ప్రొడ్యూస్ చేసే చిన్న మూవీ అయ్యుంటే అది వేరే సిచ్యువేషన్. ఈ నిహారిక కొనిదెల అన్న ఫ్యాక్టరీ సినిమాకి ఫస్ట్ డే వరకు మినిమం తీసుకురాగలిగింది అనుకుంటున్నారా? అంటే నిజానికి ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ గానీ డైరెక్టర్ గానీ తెలుసున్న ఫేసులు, హీరో గానీ వీళ్ళు ముగ్గురు కూడా తెలుసున్న ఫేసులు అయితే దానికి ఓపెనింగ్స్ వస్తాయండి. ప్రేక్షకుడు ఆలోచిస్తాడు, ఎవర్రా దీని ప్రొడ్యూసర్ ఎవరు అంటే, పని కట్టుకుని ప్రొడ్యూసర్ ఎవరు ఆ బ్యానర్లో సినిమా చూద్దాం అనుకోరు, కానీ ఎవరో కనుక ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు బయట ప్రపంచానికి. వాళ్ళు ఈ సినిమా నిమిత్తం మీరు అన్నట్టుగా నిహారిక్ గారు ఎక్స్పోజ్ అయిపోయారు బయటికి. అంటే నా సినిమా అన్నట్టుగా చెప్తున్నారు. ఓ పక్కన సంగీత శోభనం, ఓ పక్కన కొత్త అమ్మాయి. అంటే ఆ అమ్మాయి గురించి ఎవరికి తెలీదు. అంటే అమ్మాయి డైరెక్షన్ చేసి అమ్మాయి సినిమా బయటకు వచ్చేదాకా కూడా అమ్మాయి డైరెక్షన్ ఛానల్ ఎలా ఉంటుందనేది తెలియదండి. కాబట్టి ఆ అమ్మాయి గురించి ఎవరు పట్టించుకోరు, ఎవరు మాట్లాడరు. ఇక్కడ రెండే విషయాలు మాట్లాడుకోవాలి. ఏంటంటే సంగీత్ శోభన్ గురించి మాట్లాడాలి, లేకపోతే నిహారిక్ గురించి మాట్లాడాలి. సంగీత్ శోభన్ గురించి కన్నా కూడా నిహారిక్ గారు మీరు అన్నట్టుగా మెగా ఫ్యామిలీ నుంచి రావడము, ఆ అమ్మాయి మంచి ఆత్మధైర్యంతో ముందుకు వెళ్ళడంతో కొంచెం ఆ అమ్మాయి మాట్లాడగలుగుతుంది, ఆ అమ్మాయి వాయిస్కి వాల్యూ ఉంటుంది, అలాగే మీడియా కూడా దాని ప్రత్యేకమైన గుర్తింపిస్తుంది. వీటిలన్నిటి దృష్ట్యా నిహారిక్ అనే వాయిస్ కి ఖచ్చితంగా అది ఉందండి. ఏంటంటే డామినేట్ చేయగలుగుతుంది అమ్మాయి. కాబట్టి అమ్మాయి మూలంగా కొంత ఓపెనింగ్స్ వచ్చాయి అనేది మనం ఒప్పుకోవాలి. పలానా వాళ్ళ సినిమా రా అన్నది ముందర ఓపెనింగ్స్ అంటే నిహారిక సినిమా చూడాలని బయలుదేరటం కాదండి. అసలు నిహారిక ఓ సినిమా చేసింది రా, ఆ సినిమా రాకాస ఎవరిదైనా గుర్తు పెట్టుకోవడం కోసం నిహారిక్ గారి ఫేస్ చాలా బాగా ఉపయోగపడుతుంది సంగీత్ శోభన్ కన్నా కూడా. అది వాస్తవం అండి. అది ఇంకొకటి చెప్పండి, ఇందాక మీరు అట్లీస్ట్ బైకర్ సినిమా కొన్ని పాజిటివ్స్ చెప్పారు. శర్వానంద్ బాగా యాక్ట్ చేయడము, స్టోరీ మంచిదే, కొంత ఎమోషన్స్ ని కరెక్ట్ గా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్యూర్, అలా పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు చెప్పారు, కానీ రాకాసాకి పెద్దగా చెప్పలేదు. రాకాస గురించి మీరు చెప్పినప్పుడు జస్ట్ సంగీత్ శోభన్ ఈజ్ ఎన్ ఇమిటేషన్ ఆఫ్ అల్లర్ నరేష్ అన్నారు కాబట్టి దాంట్లో ఏమైనా పాజిటివ్, మిగిలిన యాక్టర్స్ ఏమైనా బాగా యాక్ట్ చేశారు? పాజిటివ్స్ చెప్పండి మీకు నచ్చిన. అదే నిజానికి ఇది మనకి బాలీవుడ్ లో ట్రెండ్ మొదలైందండి. స్త్రీ సినిమా నుంచి హర్రర్ కామెడీలు, ఓ రకంగా స్త్రీ సినిమాకి ఇక్కడ మన తెలుగు వెర్షన్ అనుకోవాలి సినిమా రాకాస్ అనేది.
దీంట్లో ప్లస్ పాయింట్లు ఏంటంటే అతను ఫన్ చాలా బాగా చేశాడు. అల్లరి నరేష్‌తో పోల్చడానికి కారణం ఏంట్రా అంటే ఇద్దరు ఒకేలా చేస్తారని కాదండి అక్కడ. ఆ ప్లేస్‌లో అతను వచ్చాడు. అంటే అల్లరి నరేష్ ఒకప్పుడు అలాంటి సినిమాలు చేసాడు. ఇప్పుడు సంగీత శోభన్ చేస్తున్నాడని చెప్పి. నిజంగా చాలా అతను కాకపోతే చేయలేడేమో అన్నంతలా సెకండ్ హాఫ్‌లో మంచి ఫన్. అంటే అతనేం డైలాగ్ డెలివరీతో బాగా లాక్కెళ్ళాడు. అదేవిధంగా కొత్త డైరెక్టర్లు నిజానికి మీరు యాక్షన్ చేయించగలుగుతారు. లేకపోతే గనక మంచి ఓ సాడ్ సినిమా అంటే ఒక ఏడుపుగొట్టు సినిమా చేయడం ఈజీనే. లేకపోతే ఇంకో సినిమా చేయడం, డ్రామా సినిమా చేయడం ఈజీనే గానీ, ఒక కామెడీ సీన్‌లు తీయటం గానీ, కామెడీ సినిమా చేయడం గానీ చాలా కష్టం అండి. అది నిజంగా అమ్మాయి కొత్త డైరెక్టర్ అయినా సరే చాలా గొప్ప విషయం. ఎందుకంటే నవ్వించగలిగింది చాలా సీన్స్‌లో. కొత్త డైరెక్టర్లు చాలా మందిని నవ్వించలేక ఫ్లాట్ అయిపోతారండి. ఎందుకంటే మనం జోక్ చెప్పినప్పుడు ఎదుటివాడిని నవ్వించడం చాలా అంటే 1-to-1 జోక్ చెప్పినప్పుడు ఎదుటివాడు నవ్వుతాడో లేదో తెలీదండి మనం చెప్పే జోక్. అలాంటిది థియేటర్‌లో అంతమందిని కూర్చోబెట్టి ఓ జోక్ నవ్వించడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి అది. అది అంత చిన్న విషయం కాదు. నవ్వులాట కాదు నవ్వించడం అనేది. మీరు అదే యాక్షన్ అనుకోండి ఫైటింగ్ సీన్‌లు మెప్పించొచ్చు. ఎంతమందినైనా మెప్పించొచ్చు. లేకపోతే ఇంకోటి ఎందుకంటే అవన్నీ నోరు వెలబట్టి చూస్తాం మనం. కానీ జోకు లేకపోతే ఒక ఫన్ అనే ఎపిసోడ్‌ని చేయటం ఆ అమ్మాయి నిజంగా కొత్త డైరెక్టర్ అయినా కూడా ఆ విషయంలో అమ్మాయి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి మెచ్యూర్‌గా డీల్ చేసిందండి సినిమా మొత్తాన్ని ఎక్కడ కూడా తడబడకుండా ఆ విషయంలో. సెకండ్ హాఫ్‌లో మంచి ఫన్ ఉంది. కాకపోతే ఏంట్రా అంటే రాకాస్‌కొచ్చేటప్పటికి ఇంటర్వెల్ దాకా అసలు మనకేం జరిగినట్టు ఉండదు. ఎందుకంటే అక్కడ ఏం జరగదు కాబట్టి. అంటే మనం అంటే అందరికి తెలియదు. దీంట్లో ఏంటి గుహలో రాక్షసుడు ఉంటాడు. వాడి దగ్గరికి హీరో వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ గుహలో ఏం జరుగుతుందనేదే కథ. ఇది మన ట్రైలర్ చూడగానే అందరికీ అర్థమైపోతుంది. ట్రైలర్ చూడగానే అర్థమైపోయినప్పుడు ఏం చేస్తామండి మనం సాధారణంగాను వెయిట్ ఎప్పుడు వీడు గుహలోకి వెళ్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు తెలుసు కదా. మనం ట్రైలర్ చూసి వెళ్ళాం కదా. కానీ ఈ సినిమాకి వచ్చేప్పుడు జరిగిన విషయం ఏంట్రా అంటే మనకి ఇంటర్వెల్ దాకా అంటే సాధారణంగా మన తెలుగు సినిమాలని మ్యాక్సిమం అలాగే ఉంటాయి. కాకపోతే ఈ మధ్య మారుతున్నాయి. కానీ ఇక్కడ కూడా ఇంటర్వెల్ దాకా వచ్చేదాకా వాడు గుహలోకి వెళ్ళడం అంటే ఏంటి అసలు కథలోకి వెళ్ళడం. అంతసేపు మీరు రకరకాల ట్రాకులతో వాడికి ఏదో లవ్ స్టోరీ పెట్టి దాన్ని ఫెయిల్యూర్ అని మళ్ళీ వాడు ఇంకో దాని నిమిత్తం ఊరొచ్చారని మళ్ళీ ఇంకో అమ్మాయిని పెట్టి అక్కడ లవ్ స్టోరీ నడిపి మళ్ళీ వాళ్ళ కథ అంతా చెప్పా ఇదంతా ఇంత చూపెట్టాల్సి వచ్చింది. సో ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం అంటే ఏంటంటే ఓ రకంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఏంటి మన చిన్నప్పుడు ఏమంటాయి పరీక్షలు ఇస్తూ ఉంటారు. ఓ నాయన దీన్ని ఎలా వీటిని ఫిల్ చేయరా అన్నట్టుగా. అంటే ఏదో రకంగా ఫిల్ చేయాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫిల్ చేసి మన దగ్గర సెకండ్ హాఫే కదా ఎపిసోడ్లు ఉన్నాయి. గుహలోకి వెళ్ళిన తర్వాత వచ్చే ఫన్నే కదా అని చెప్పి ఇస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం బోర్ కొట్టేస్తుంది కదా. అది ఎందుకనో మేకర్స్ మర్చిపోతున్నారు. అంతసేపు ఏమీ లేకుండా ఫస్ట్ హాఫ్ నడపడం అనేది కష్టం. చూసేవాడికి కూడా చాలా కష్టం. తీసేవాడికి కష్టం. ఎందుకంటే ఏమీ లేకుండా తీయడం అంటే చాలా కష్టంగా ఆ ట్రాక్ పెట్టాలి ఈ ట్రాక్ పెట్టాలి. చూసేవాడికి ఇంకా కష్టం. అదేదో ఫస్ట్ హాఫ్లోనే మెయిన్ కథలోకి వచ్చి సెకండ్ హాఫ్ని ఇంకొంచెం టైట్గా రాసుకుని ఉంటే ట్రాకాస్ ఈ రోజున మనం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండే ఖచ్చితంగా గొప్ప సినిమా అయ్యండి. అది వాళ్ళు చాలా గొప్ప సినిమా అనేటప్పుడు మనం మాట్లాడుకుందాం అండి. ఆడుతుందా ఆడదా అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఎందుకంటే ఒక పాయింట్ పట్టుకుని జనాలు నచ్చచ్చు లేకపోతే కామెడీ బాగుందిరా అని చూసేయచ్చు లేకపోతే కనుక ఆ బడ్జెట్కి అది వర్కౌట్ అయిపోయింది కాబట్టి పెద్ద హిట్ అనుకోవచ్చండి. ఇవన్నీ కాదు ఏంట్రా అంటే ఇంకా బాగుండేది ఇంకా పెద్ద హిట్ అయ్యేది లేకపోతే కనుక ఇతర భాషల వాళ్ళు కూడా రీమేక్ రైట్స్ తీసుకుని వెళ్ళే స్థాయికి వెళ్ళినాము. ఎందుకంటే పాయింట్గా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సీన్లను ఓపెన్ చేసేస్తారు రాక్షసుడు పలానా సెటప్ ఇది అని చెప్పి కొద్దిగా మిస్టరీగా వస్తే మన సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఆ గుహలోకి వెళ్ళేప్పటికి ఏం జరుగుతుంది ఏంట్రా విషయం ఉన్నదాన్ని కొద్దిగా మిస్టరీ ఉంచితే బాగుండేదేమో అనిపించింది. ఇట్ మేబీ అది స్క్రీన్ ప్లేలో వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలీదు. ఈ పోతే కనుక రాకాసులో నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే హారర్ కామెడీలో పాటలు కూడా వర్కౌట్ అయితే మనకి బాగుంటాయండి. మనకు అప్పట్లో ప్రేమ కథా చిత్రం సుధీర్ బాబుది ఇప్పటికి కూడా మారుతి గారి డైరెక్షన్లో వచ్చింది. ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటాం అంటే దాంట్లో పాటలు కూడా వర్కౌట్ అయ్యాయి. అది కూడా చూసుకోవాలి. కేవలం చిన్న సినిమాకి ఎన్ని యాంగిల్స్లో వర్కౌట్ అవుతే అన్ని యాంగిల్స్లోనూ వర్కౌట్ అయినప్పుడే కథనం అన్నీ కూడా వర్కౌట్ అయినప్పుడే ఆ సినిమా నిలబడుతుందండి. లేదనుకోండి ఏదో కాసేపు కామెడీ ఏదో 2 జోకులు చూసి వచ్చిందా అనిపిస్తుంది. అది ఇక్కడ జరిగింది. స్టోరీ పరంగా అయిపోయింది, డైరెక్షన్ హ్యాండ్లింగ్ అయిపోయింది. ఇక టెక్నికల్ వర్క్స్ వస్తే సాంగ్స్, కెమెరా, మ్యూజిక్ మనం ఎందుకే చెప్పేసుకున్నామండి బైకర్కి విజువల్ గా చాలా బాగుంది అని చెప్పి. అంటే దాంట్లో కెమెరా వర్క్ ఇవన్నీ బాగున్నట్టే కదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే ప్రొఫెషనల్ వాల్యూస్ బాగా ఖర్చు పెట్టి చేస్తారు. అంటే యాక్చువల్లీ 2 సినిమాల్లో దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న సినిమా రాకాసానా బైకర్ అంటే రాకాస అంటే మీరు అన్నట్టు నిజానికి అంటే జానర్స్ వేరు వేరు అయిపోయి ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఇది బడ్జెట్ ఎక్కువ సినిమా అండి. అది బైకరు ఇది రాకాస్ బడ్జెట్ తక్కువ కదా. అసలు ఓదానికోటి మనం పోల్చడానికి లేదు. 2 సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యేంతవరకే దాని పోలిక తప్పిస్తే ఇవి ఒకదానికొకటి కంపేర్ కాదండి. ఎందుకంటే 2 వేరు వేరు పూర్తిగాను. జానర్స్ వేరు, బడ్జెట్లు వేరు.
అన్నీ వేరు. మీకు బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ రాకాస్ అనే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏదో లిమిటెడ్ బడ్జెట్ పెట్టుకుంటారు. ఇంత మంచి అయితే కనుక సంగీత శోభ మీద వర్కౌట్ కాదు, లేకపోతే ఈ కాన్సెప్ట్కి ఇంత మించి పెట్టకూడదని చెప్పి. అప్పుడు గొప్ప అద్భుతాలు ఏమి మనం టెక్నికల్గా ఎక్కడి నుంచి ఆశిస్తామండి? ఆశించలేం కదా. కాకపోతే ఉన్నంతలో ఒక గొప్ప పాటలు ఉండి మంచి కెమెరా వర్క్ ఉన్నాం, బాగుంది బాగా చేస్తారు అంతే. అది ఆ రకంగా అయితే కనుక రాకాస కూడా బాగానే చేస్తారు టెక్నికల్గా, వెల్ గుడ్ వాళ్ళ బడ్జెట్ ప్రకారం. అంటే మీరు బడ్జెట్ ప్రకారం ఆ యాంగిల్ లో చూసి జస్టిఫైడ్ గా చేశారని చెప్తున్నారు. అంతేనండి, కూడా అంతవరకే. అంతే అంతే అంతే. చాలా క్రిటికల్ గా డైరెక్టర్ సైడ్ నుంచి, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఆలోచించి బడ్జెట్ ఎస్టిమేట్ వేసి చెప్తున్నారు మీరు. అలా జస్టిఫై అయింది అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా మీ దృష్టిలో రివ్యూవర్ అండ్ క్రిటిక్ గా కాకుండా కామన్ ఆడియన్స్ అంటే అందరు బైకింగ్ కాన్సెప్ట్ ఇష్టపడే వాళ్ళు కాబట్టి మీరే అన్నారు ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒక జానర్. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నాకు నచ్చింది, బాగుంది. ఒక జనరల్ క్రిటిక్ కాబట్టి ఫస్ట్ డే అయిన ఓపెనింగ్స్ బట్టి కానీ ఇది కానీ రెండు సినిమాల్లో ఏది బాక్స్ ఆఫీస్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది ఈ రెండింటి కంపారిజన్ గా చూసుకుంటే? అంటే నిజానికి నేను ఇందాక చెప్పే కదండి, ఇది మల్టీప్లెక్స్ లో వర్కౌట్ అవుతుంది, ఇదేమో కింద బీచ్ సెంటర్ లో వర్కౌట్ అవుతుంది. ఏది ఫుల్ఫిల్ గా అంటే పైనుంచి కింద దాకా బీభత్సమైన టాక్ వచ్చింది, రెండిట్లోనే ఏది లేదు. అలాగని ఏది ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోలేదు. రెండు ఓకే అన్నట్టు సాగుతున్నాయి. రేపటికి కానీ మనకు ఆదివారం చివరికి కానీ పూర్తిగా తెలియదండి. మీ ఓటు మాత్రం బైకర్ కే అంటారు అంతేనా? బైకర్ విజువల్ గా బాగుంది, చూడొచ్చు, ఇట్లాంటి సినిమాలు చూడాలి కాబట్టి బైకర్ కే. అదే మల్టీప్లెక్స్ టికెట్ రేట్స్ కూడా ఎక్కువ కదా, అదే కంపారిజన్ కమర్షియల్ ఎక్కువ అని ప్రతిసారి అంటా ఉంటాం కానీ చూసేవాళ్ళు మాత్రం ఉంటారు. పోనీ తక్కువ అని చెప్పి ఏమన్నా ఊరు వాడు దగ్గరలోని విలేజ్ ఏమన్నా సినిమా చూస్తాడు. మీరు నేను ఎలా కంపేర్ చేస్తానంటే మల్టీప్లెక్స్ టికెట్ రేట్స్ ఎక్కువ కాబట్టి అక్కడ ఫిల్ అవుతున్న సినిమా బైకర్ కాబట్టి అది అలా హిట్ అయ్యిద్ది, ఇది అలాగే మళ్ళీ బడ్జెట్ లెక్క వేసుకోవాలి. రైట్, అలా లెక్క వేయాలంటే డిస్ట్రిబ్యూటర్లకి 50% మల్టీప్లెక్స్ వాడేస్తారు, వీళ్ళెవరు కదా వీళ్ళకి. అలా లెక్క అదే ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఏదేమైనప్పటికీ మీ దృష్టిలో బైకర్ ఇప్పటి వరకు విన్నర్ అని మీరు అనుకుంటున్నారు రెండింటిని కంపారిటివ్ గా. బట్ జనరల్ టర్మ్ లో తీసుకోవాలంటే ఇంకొక 2 రోజులు గడిస్తే తప్ప ఏదో ఒక సినిమా పైకి వెళ్తుంది, ఒక సినిమా ఖచ్చితంగా కిందకి వస్తుంది, ఇలాగే కొనసాగుతుంటున్నారా? దాన్ని బట్టి చూడాలి, అంతేనండి. సూర్యప్రకాష్ గారు ఇప్పుడు చెప్పండి, లాస్ట్ క్వశ్చన్. ఒక 2 రోజులు అయినాక, ఒక రోజు అయినాక ఈ రెండిట్లో ఒకటి పుంజుకుని ముందుకు వెళ్తుందా, లేకపోతే ఇట్లాగే ఒక సెంటర్ లో అది, ఒక సెంటర్ లో ఇది, ఈ ట్రెండ్ కొనసాగుద్ది అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? నేను ఇలాగే కొనసాగుతున్నాను. ఎందుకంటే హఠాత్తుగా ఏం ప్రేక్షకులు ఏం మారిపోరు కదా. ఓకే, ఈ సెక్షన్ కి వెళ్ళే వాళ్ళు ఈ సెక్షన్ లో, ఆ సెక్షన్ కి వెళ్ళే వాళ్ళు ఆ సెక్షన్. దేని కూడా దానికేనండి, ఏం భయంకరంగా ఏం మారిపోదు కాబట్టి ఇలా కొనసాగుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ గారు. ఈ వారం బాక్స్ ఆఫీస్ సినిమా గురించి చాలా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేశాను. ఇంతటితో ఈ చర్చ ఉంది. థ్యాంక్ యూ అండి.